హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ క్లాస్. ఈరోజు మనం ప్రవీణ ఉత్తరార్ధ పేపర్ 1 నవీన్ పద్య చయనిక 3లో నుంచి అయోధ్య సింహ్ ఉపాధ్యాయ్ హరివోద్ రాసిన ఏక్ తిన్కా కర్మవీర్ అనే ఈ 2 లెసన్స్ ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఇది మీకు నవీన్ పద్య చయనిక 3లో ఫస్ట్ పేజ్లో ఉన్న లెసన్. పేపర్ 1 బుక్లోనే ఉంది. నవీన్ పద్య చయనిక 3 అనేది మిడిల్ ఆఫ్ ద బుక్, మీకు ఒక పార్ట్ అనమాట. ఓకే. कवि और कविता की विशेषताएं. विनील आकाश में ध्रुव नक्षत्र की भांति आधुनिक साहित्य आकाश में अयोध्या सिंह उपाध्याय हरिवोद का आगमन हुआ. సో ఈ వినీల ఆకాశం లాంటి ఆధునిక సాహిత్యంలో అయోధ్య సింహ్ ఉపాధ్యాయ అనే ఆయన ఒక ధ్రువ నక్షత్రం లాంటి వాడు అని అంటున్నారు. ఏ सन 1865 को उत्तर प्रदेश के अजमगढ़ में पैदा हुआ. ఈయన 1865లో ఉత్తరప్రదేశ్లోని అజంగఢ్ అనే ఒక ప్లేస్లో పుట్టారు. पिताजी पंडित भोलानाथ उपाध्याय से पौतृक संपत्ति के रूप में इन्हें साहित्य सृजन का सौभाग्य प्राप्त हुआ. సో తన తండ్రి అయిన పండిత్ భోలానాథ్ ఉపాధ్యాయ నుంచే ఈయనకి వారసత్వంగా ఈ రైటింగ్ స్కిల్స్ అనేవి వచ్చినాయి. हरिवोद जी ने संस्कृत, अंग्रेजी, फारसी, उर्दू, గురుముఖి ఆది భాషాओं में అధికార్ పాలియా. సో ఈయన ఎంత గొప్ప స్కాలర్ అంటే ఈయన సాంస్క్రిట్, ఇంగ్లీష్, ఫార్సీ, ఉర్దూతో పాటు గురుముఖి అనేది పంజాబ్ స్క్రిప్ట్ అన్నమాట. ఇవన్నీ చాలా చక్కగా రాస్తారు. పెహలే ఏ బ్రజ్ భాష మే లిఖతే తే. సో స్టార్టింగ్లో ఈయన బ్రజ్ భాషలో రాసేవారు. బ్రజ్ భాష అనేది 16th సెంచరీలో సెంట్రల్ ఇండియాలో ఎక్కువగా వాడుకలో ఉన్న లాంగ్వేజ్. హిందీ లాంగ్వేజ్ అలాగో వాళ్ళకి అక్కడ ఉన్న నేటివ్ వర్డ్స్తో వాళ్ళు ఎక్కువగా యూస్ చేసే లాంగ్వేజ్. సో మన పోయిట్స్ చాలామంది ఆ బ్రజ్ భాషలో రైటింగ్స్ రాశారు. తర్వాత నెమ్మదిగా బ్రజ్ భాష అనేది హిందీగా రీప్లేస్ అయ్యింది. किंतु समसामयिक आवश्यकताओं के दृष्टि में रखकर खड़ी बोली की ओर मुड़ गए. సో ఈయన కాంటెంపరీ నీడ్స్ని డిపెండ్ చేసుకొని నెమ్మదిగా బ్రజ్ భాష నుంచి తన రైటింగ్స్ కడి బోలిలోకి మార్చారు. హరివోద్ జీ ద్వివేది యుగ్ కే ప్రతినిధి కవి थे. సో ద్వివేది యుగ్ అనేది కాల్ విభాజన్, హిందీ సాహిత్య కాల్ విభాజన్లో ఒక యుగం. ఆ యుగానికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం హరివోద్ గారిని చెప్పుకోవచ్చు. उनका साहित्य युग की परंपराओं और मान्यताओं को सच्चाई के साथ लेकर प्रस्तुत किया. సో ఈయన తన లిటరేచర్ ద్వారా ట్రెడిషన్స్ని అలాగే మనం ఫాలో అయ్యే కస్టమ్స్ని చాలా ట్రూత్ఫుల్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ప్రియ ప్రవాస్ ఆధునిక యుగ కా ప్రథమ మహాకావ్య హే. సో ఈయన రాసిన ప్రియ ప్రవాస్ అనేది ఆధునిక యుగ్, హిందీ లిటరేచర్ ఆధునిక యుగలో మొదటి మహాకావ్యం. इसमें हरिवोद जी मूल कथा राधा कृष्ण यशोधरा आदि के స్వభావం में పూరా పరివర్తన్ లాయే. సో ఇందులో మెయిన్గా రాధాకృష్ణ యశోదల గురించి ఎంతో చక్కగా కొత్తగా అందరికీ అర్థమయ్యేలాగా చెప్పారు. इन्होंने प्रकृति चित्रण, रस योजना और छंद योजना में नवीनता की छाप छोड़ी. సో ఈయన రైటింగ్స్ ఆర్ ద బెస్ట్ ఎగ్జాంపుల్స్ ఆఫ్ ద డిఫరెన్స్ ఇన్ ద లిటరేచర్. మిగతా వాళ్ళ లిటరేచర్కి ఈయన లిటరేచర్కి ఉన్న తేడా ఎంతో చక్కగా తెలుస్తుంది. ప్రకృతిని వర్ణించడం, రసయోజన, చందయోజన, ఈ గ్రామటికల్ పాయింట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని కొత్తగా ప్రజెంట్ చేశారు హరివోద్. అయోధ్య సింహ్ ఉపాధ్యాయ్ బహుముఖి ప్రజ్ఞాశాలి హే. సో హీ ఈజ్ అ మల్టీ టాలెంటెడ్ पर्सन. इन्होंने कविता, उपन्यास, नाटक, निबंध, समालोचन आदि अनेक क्षेत्रों में अपना प्रतिभा दिखाई. సో ఈయన కవితలే కాకుండా ఉపన్యాసాలు, నాటకాలు, ఎస్సేస్, నిబంధనలు ఇలా ప్రతి ఒక్క దాంట్లో కూడా ఆయన తన క్రియేటివిటీ అనేది చూపించారు. కావ్య ప్రియ ప్రవాస్, వైదేహి వనవాస్, రస్ కలశ, పద్య ప్రసూన్, చౌకే చౌపదే, చుబతే చౌపదే, ప్రేమాంబు వారధి, ప్రేమాంబు ప్రవాహ, పారిజాత్, ప్రేమ పుష్పహార్ ఆది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ హిజ్ ఇంపార్టెంట్ పోయట్రీస్. ఉపన్యాస్ మౌలిక, टेढ़ हिंदी का ठाट, अधकिला फूल, వెనిస్ కా బంకా, రిపువాన్ వికల్ ఆది. సో ఇవన్నీ రాసిన ఆయన ఉపన్యాసాలు. నాటక్ రుక్మిణి పరిణయ్, ప్రద్యుమ్న విజయ్ ఆది. సో ఈ రెండు ఆయన రాసిన నాటకాలు. హరివోద్ జీ కా నిధన్ सन 1941 में हुआ. సో ఈయన 1941లో చనిపోయారు. సో దిస్ ఈజ్ కవి పరిచయ్ అయోధ్య సింహ్ ఉపాధ్యాయ్ హరివోద్. సో ఇందులో ఫస్ట్ లెసన్ ఏక్ తిన్కా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం.
తిన్కా మీన్స్ అ స్మాల్ పీస్ ఆఫ్ గ్రాస్. చాలా క్లియర్గా చెప్పాలంటే మన కళ్ళల్లో పడే దుమ్ము ఏదైతే ఉంటుందో నలక అంటాం చూసారా, ఆ నలక అన్నమాట. సో తిన్కా మీన్స్ చిన్న నలక. దాని గురించి ఒక లెసన్, ఒక పోయం ఉంది, అదేంటో చూద్దాం. अयोध्या सिंह उपाध्याय हरिओद जी अपने प्रत्येक कविता में समाज को कुछ ना कुछ संदेश देते हैं. సో ఈయన పోయిట్రీతో ఈయన సొసైటీకి ఎంతో కొంత మెసేజ్ చెప్పాలి అనుకుంటూ ఉంటారు. जब व्यक्ति अपने दुर्गुणों से छुटकारा पाता है तब वह स्वयं सुधर जाता है और समाज की कुछ भलाई कर सकता है. ఎప్పుడైతే ఒక వ్యక్తి తనలో ఉన్న దుర్గుణాలు, బ్యాడ్ క్వాలిటీస్ ఏవైతే ఉన్నాయో వాటిని వదులుతాడో, తనని తాను మార్చుకుంటాడో, అప్పుడే అతను సొసైటీకి కూడా హెల్ప్ఫుల్గా ఉంటాడు. మనుష్యకు సర్వప్రథం సతానే వాలే దుర్గుణ్ హే ఉస్కా అహంకార్. సో ఒక మనిషికి ఫస్ట్ శత్రువు ఎవరైతే ఉన్నారో అంటే అది అతనుకున్న ఈగో, అహంకారం అన్నమాట. कुछ लोग अपने दौलत से, कुछ लोग अपने सौंदर्य से और कुछ अपने वंश या కీర్తి से घमंड होते हैं. సో ఈగోస్ అనేవి ఎప్పుడు వస్తాయి? తనకి ఎక్కువగా డబ్బు ఉన్నప్పుడు, తను చాలా అందంగా ఉన్నప్పుడు, తన బ్యాక్గ్రౌండ్, క్యాస్ట్ ఇలాంటివన్నిటిని ఎప్పుడైతే మనిషి బాగా బుర్రకెక్కించేసుకుంటాడో అప్పుడు అతను ఈగో అనేది ఫీల్ అవ్వడం స్టార్ట్ చేస్తూ ఉంటాడు. जब मनुष्य अहंकार का दास बनता है तब उसका వివేక్ భ్రష్ట్ హో జాతా హే. ఎప్పుడైతే ఒక మనిషికి ఈగో అనేది ఎక్కువగా రేజ్ అవుతూ ఉంటుందో ఆటోమేటిక్గా అతనుకున్న నాలెడ్జ్ అనేది తగ్గిపోతూ ఉంటుంది. సెల్ఫ్ రియలైజేషన్ అనే పదమే అతను ఉచ్చరించడం అనమాట. గర్వీలా మనుష్య సబ్సే దూర్ అకేలా రహ జాతా హే. ఎప్పుడైతే అతనికి బాగా పొగరు, గర్వం, ఈగో ఇలాంటివి అంటామో అవి ఎక్కువైపోతాయో అతను ఆటోమేటిక్గా అందరికీ దూరంగానే బ్రతుకుతూ ఉంటాడు. ఏక్ తిన్కా हरिओद जी की एक संदेशात्मक कविता है. सो दिस इज़ वन ऑफ द बेस्ट मोरल स्टोरी, मोरल पोएट्री ऑफ हरिओद जी. इस कविता में मैं अहंकार का प्रतिनिधित्व करता है. సో ఎప్పుడైతే నేను, నాది, నాకు అని ఎక్కువగా మాట్లాడుతూ ఉంటారో వాళ్ళల్లో అహంకారం అనేది ఎక్కువగా ఉంటుంది అని కవి చెప్తున్నారు. मैं कहता है कि अभिमान से मनुष्य एकाकी हो जाते हैं. సో ఎప్పుడైతే నేను, నాది, ఐ అని ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటారో వాళ్ళు ఆటోమేటిక్గా ఒక్కళ్ళే ఉంటూ ఉంటారనమాట. ఎక్కువగా వాళ్ళకి సర్కిల్ ఉండదు అని చెప్తున్నారు. కోయి ఉస్కే సాత్ రెహనా నహీ చాహతా. ఎవ్వరూ కూడా అలాంటి సెల్ఫిష్ పర్సన్తో ఉండాలి అని అనుకోరు. ఏక్ వ్యక్తి అహంకారీ హోకర్ అప్నే సే కమ్ దర్జ్ కే లోగోం కో నీచ్ భావ్ సే దేఖ్తా హే. ఎప్పుడైతే ఈ అహంకారం అనేది పెరుగుతుందో, ఈ ఈగో అనేవి పెరుగుతాయో అకార్డింగ్ టు దేర్ క్యాస్ట్, రిలిజన్, ఎవ్రీథింగ్, అలాంటి వాళ్ళు వాళ్ళకన్నా తక్కువ జాతి లేదా తక్కువ కులం, అందంగా లేకపోవడం, డబ్బు లేకపోవడం ఇలాంటి వేరియేషన్స్ అన్నీ చూపి మనుషుల్ని దూరంగా పెడుతూ ఉంటాడు అండ్ తక్కువగా కూడా చూస్తూ ఉంటాడు. एक बार एक तिनका उड़ता हुआ आकर उसकी आंखों में फट जाता है. वह दर्द के मारे తల్మిల్ హో జాతే హే. సో ఒకసారి అలాంటి వ్యక్తి కళ్ళల్లో దుమ్ము పడితే ఎలా ఉంటుంది అంటే గిలగిలలాడిపోతూ ఉంటారనమాట. ఈ దుమ్ము పడడం అనేది ఏంటి అంటే అతను చేసే ఫాల్ట్స్కి ఒక రియలైజేషన్. ఎవరైనా సరే తప్పులు చేస్తూ ఉంటారు, దాని నుంచి రియలైజ్ అవ్వాలి. అలా రియలైజ్ అవ్వకపోవడం వల్ల ఏమవుతుందంటే చిన్న నలక పడితేనే మన కళ్ళల్లో ఎంత విలువలాడిపోతూ ఉంటాము. అలాంటిది మన లైఫ్ని మనం స్పాయిల్ చేసుకున్న వాళ్ళం అవుతాము. ఈగోస్ అనేవి ఉండకూడదు అని కవి ఈ లెసన్ ద్వారా మనకి చాలా క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. ఇందులో మీకు 3 సందర్భ సహిత వాక్యం ఉన్నాయి. క్వశ్చన్స్ జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. సో వీటిలో ఏది వచ్చినా సరే అయోధ్య సింహ ఉపాధ్యాయ హరిఓద్ గురించి ఒక 5 to 6 లైన్స్ రాసి ప్రసంగ్ అని చెప్పేసి అయోధ్య సింహ ఉపాధ్యాయ రాసిన ఏక్ తిన్కా అనే లెసన్లో నుంచి వచ్చింది అని సందర్భ రాసి వ్యాఖ్య అని పెట్టి ఈ స్టోరీ ఏదైతే ఉందో చాలా చిన్న స్టోరీ, దాన్ని బ్రీఫ్గా ఒక 6 లైన్స్లో రాసేయచ్చు. ఆ తర్వాత మీకు ఇందులోనే సెకండ్ లెసన్ ఉంది కర్మవీర్. కర్మవీర్ మీన్స్ ఎ పర్సన్ హూ వర్క్స్ హార్డ్, ఎంతూజియాస్టిక్ హీరో, రియల్ లైఫ్ హీరోస్. ఎవరైతే కష్టపడి పని చేస్తూ ఉంటారో వాళ్ళందరూ కూడా కర్మవీరే. ఎవ్రీవన్ హూ డూ హార్డ్ వర్క్. సో దాని గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఎగ్జామ్లో మీకు కర్మవీర్ గురించి రాయమని ఇస్తే మీరు అయోధ్య సింహ ఉపాధ్యాయ్ కవి పరిచయం ఏదైతే ఉందో అది ఒక 2 paragraphs రాసే అప్పుడు ఇది స్టార్ట్ చేయాలి. ఓకే, సో పేజ్ నెంబర్ 7 ఓపెన్ చేయండి. అందులో సెకండ్ పారాగ్రాఫ్ గురించి మనం ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఫస్ట్ పారాగ్రాఫ్,
హరియోద్ గురించి చిన్న ఇంట్రొడక్షన్, కవి పరిచయం. అందుకనే అది మామూలుగా చదివేస్తున్నాను, ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేశాను కాబట్టి. पंडित अयोध्या सिंह उपाध्याय हरिओद जी का जन्म 1865 में अलीगढ़ उत्तर प्रदेश जिले में निजामाबाद नामक स्थान में हुआ। उनके पिताजी का नाम पंडित बोलाराम सिंह था। उन्होंने संस्कृत, उर्दू, फारसी आदि भाषाओं सीख ली। उनकी प्रतिभा सर्वोत्तमुखी है। उन्होंने काव्य, उपन्यास, आलोचना, निबंध आदि साहित्य के विभिन्न क्षेत्रों में साहित्य सेवा की है। इनका निधन 1941 में हुई। कवि कहते हैं, कर्मवीर जिस काम को आज करना है उसे आज ही कर डालते हैं. సో కర్మవీర్ హార్డ్ వర్కింగ్ పర్సన్ ఏ రోజు పని ఆ రోజే చేసేస్తాడు. వే కల్ कहकर टहलते नहीं. సో రేపు చేద్దామంటూ వాయిదా వేయరు. वे जो कुछ सोचते हैं उसी को कहते हैं और उसी को कर दिखाते हैं. సో తను ఏం చెప్తారో అదే చేస్తారు అండ్ అదే మనకి తెలిసేలాగా ఆయన పనిలో కూడా కనిపిస్తుంది. అర్థాత్ ఏ మనస వాచ కర్మణ ఏక్ హే. సో దాని మీనింగ్ ఏంటి? ఆయన ఆలోచించేది, ఆయన చేసే పని, ఆయన మాట్లాడేది ప్రతిదీ కూడా ఒకలాగే ఉంటుంది. వే మన్ కీ బాతోం స్వీకృత్ కర్తే హే. సో ఆయన తన మాట, తన మనసులో వచ్చే ప్రతి మాటకి కూడా ఇంపార్టెన్స్ ఇస్తారు. సబ్కి బాతేం సున్తే హే. ప్రతి ఒక్కరివి కూడా జాగ్రత్తగా మాటలు వింటూ ఉంటారు. ఇస్ జన్నత్ మే వే అపనే కామ్ స్వయం కర్ లేతే హే. సో ఈ వరల్డ్ ఏదైతే ఉందో అతను చేయాలనుకున్న పని అతనే స్వయంగా చేసుకుంటూ ఉంటారు. భూల్ సే భీ వే దూసరోం కి సహాయతకి యాచన నహీ కర్తే. పొరపాటున కూడా వేరే వాళ్ళు నాకు హెల్ప్ చేయాలి అని వాళ్ళని అర్థించరు, వాళ్ళని బతిమాలి అడగరు. బతాయే కి వే కౌన్సా కామ్ నహీ కర్ సక్తే. సో అతను ఏ పని చెయ్యలేడు అని మనం అనడానికి లేదు. అర్థాత్ కర్మవీరోం కే లియే ఇస్ దునియా మే కోయి అసంభవ్ కార్య నహీ హోగా. మీనింగ్ ఏంటంటే కష్టపడి పని చేసే వాళ్ళకి ఈ ప్రపంచంలో ఏ పనైనా సరే ఆయన చేయగలుగుతారు, ఎలాంటి ఇబ్బందులు లేకుండా. హరియోద్ कहते हैं, कर्मवीर अपने समय को कभी भी व्यर्थ नहीं करते. సో మన పోయట్ ఏం చెప్తున్నారు? హార్డ్ వర్కర్స్ ఎప్పుడు కూడా వాళ్ళ యొక్క టైంని వేస్ట్ చేసుకోరు. కామ్ కర్తే సమయ బహానా నహీ కర్తే. సో ఆ పని చేయాల్సి వచ్చినప్పుడు ఎలాంటి సిల్లీ రీజన్స్ అనేవి వాళ్ళు ఇవ్వరు. అర్థాత్ కామ్ కర్తే సమయ బాతేం నహీ కర్తే. సో పని చేసేటప్పుడు మాటలు అనేవి ఎక్కువగా ఉండవు. ఆజ్కల్ कहते हुए काम को टहलते हुए दिन नहीं बीता. ఎప్పుడూ కూడా ఈరోజు పని రేపు చేద్దాంలే అనే వాయిదా వేసే మనస్తత్వం హార్డ్ వర్కింగ్ పీపుల్కి అనేది ఉండదు. ప్రయత్న కర్నేమే సమయ నహీ బితాతే. సో ప్రయత్నిస్తున్నాను అంటూ టైం వేస్ట్ చేయరు. కౌన్సీ బాత్ హే జిసే వే నహీ కర్ సక్తే. ఎలాంటి పని అసలు చేయలేరు. వే దూసరోంకే ఆదర్శ బన్ జాతే హే. ఎప్పుడు కూడా ప్రతి ఒక్కరికి ఎగ్జాంపుల్గా ఉంటారు. వే అనుకరణ యోగ్య బన్ జాతే హే. రోల్ మోడల్స్గా వాళ్ళు తయారవుతారు. హరియోద్ कहते हैं, कर्मवीर चल चिलाती धूप को शीतल चांदनी में बदल देते हैं. आवश्यकता पड़ने पर शेर का भी सामना करते. कठिन से कठिन काम भी हंसते हंसते करते. कोई काम कठिन नहीं है. इस प्रकार मन में सोचकर काम आरंभ करते. वे अपने काम में बहुत दूर चल जाते पर भी नहीं थकते. ఈ పారాగ్రాఫ్లో మన పోయట్ హార్డ్ వర్క్ చేసే వాళ్ళ యొక్క క్వాలిటీస్ని ఎంతో చక్కగా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఎలాంటి ఆబ్స్టికల్స్ వచ్చినా సరే వంకలు పెట్టకుండా, వాన పడింది, చాలా చల్లగా ఉంది, అది ఇది అని రీజన్స్ చెప్పకుండా వాళ్ళు వాళ్ళ పనిని చేసుకొని వెళ్ళిపోతూ ఉంటారు. ఎంత కష్టమైన పనైనా సరే వాళ్ళు నెమ్మదిగా దాన్ని కంప్లీట్ చేయడానికే ప్రయత్నిస్తారు, కానీ అలసిపోయి ఆ పనిని వదిలేయరు హార్డ్ వర్కర్స్. वे किसी रहस्य को प्रकट नहीं करते. वे सूक्ष्म विषय को भी जान पाते हैं. సో ప్రతిదీ కూడా ఎలాంటి పని వాళ్ళు చేస్తూ ఉంటారో అందులో పాయింట్ టు పాయింట్ ఎప్పుడు కూడా వాళ్ళు ఆ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకుంటూ ఉంటారు.
कवि हरिओद कहते हैं, कर्मवीर किसी काम को आरंभ करके बीच में नहीं छोड़ देते, समस्याओं का सामना करने में आगे पीछे नहीं देखते, बातों से कठिन काम को करना ना सोचते और करोड़ों की संपत्ति जोड़ना नहीं चाहते। वे अपने हाथ से कार्बन को भी हीरा बन देते। कार्बन का अंश हीरा में अधिक रहते हैं तो కోయల్ మే కమ్. సో ఇంకా వాళ్ళ యొక్క క్వాలిటీస్ ఎలాంటివి అంటే వాళ్ళు ఏ పని అయితే స్టార్ట్ చేస్తారో ఆ పని కంప్లీట్ అయ్యేదాకా వాళ్ళు దాన్ని మధ్యలో వదిలిపెట్టరు. ఎలాంటి కష్టమైన పని అయినా సరే, మనం ఒక కార్బన్ నుంచి మనకి డైమండ్ అనేది వస్తుంది. ఆ కార్బన్కి చాలా ఇంప్లిమెంటేషన్ ప్రాసెస్ అనేది ఉంటుంది. అది ఒక డైమండ్గా మారాలి అంటే ఇట్ టేక్ సమ్ టైం. ఆ టైంని మనం దానికి ఇవ్వాలి. సో ఈ హార్డ్ వర్కర్స్ ఎలా ఉంటారు, ఎట్ ద ఎండ్ ఆఫ్ ద రిజల్ట్ వచ్చేదాకా వెయిట్ చేస్తూ ఉంటారు, అంతేగాని మధ్యలో వదిలేయరు అనమాట. అలాగా కార్బన్కి ఆ ప్రాసెస్ అంతా జరిగితే డైమండ్ బయటపడుతుంది. కార్బన్ అలాగే కోయల్, బొగ్గు, ఈ రెండు చూడడానికి ఒకేలాగా ఉంటాయి, కానీ కష్టపడితేనే ఆ కార్బన్ నుంచి డైమండ్ అనేది బయటకు వస్తుంది. అదేవిధంగా మనం కూడా హార్డ్ వర్క్ చేస్తేనే ఏ పనిలో అయినా సక్సెస్ అవ్వగలమని కవి చెప్తున్నారు. ఇసీ ప్రకార్ వే కాంచ్ సే ఉజ్వల్ రత్న బనా సక్తే హే. సో ఈ విధంగానే ఒక మంచి రత్నంలాగా ప్రతి ఒక్క హార్డ్ వర్క్ తయారవుతారు అని కవి చెప్తున్నారు. कवि हरिओद कहते हैं, कर्मवीर पर्वतों को काटकर सड़क बनते हैं, वे रेगिस्तान में सैकड़ों नदियों को बहा देते हैं, वे समुद्र के गर्भ में जहाज को चलते हैं, वे जंगलों को भी कल्याण पद बन देते हैं, उन्होंने आकाश को भेद कर अनेक रहस्य बताए हैं, उन्होंने नक्षत्रों की गति बताई है, उन्होंने ही तारा की వ్యవస్థ బనాయి. సో ఇంకా సమ్ క్వాలిటీస్ ఆఫ్ కర్మవీర్, వాళ్ళని ఎలా పొగుడుతున్నారు అంటే, హార్డ్ వర్కర్ తలుచుకుంటే ఏ పనైనా సాధించగలడు అని చెప్పాలి అంటే, అడవులని సైతం ఆయన సృష్టించగలడు. ఎలాంటి కష్టమైన పర్వతాలు ఉంటాయో వాటి మధ్యలో నుంచి ఆయన ఒక దారి అనేది క్రియేట్ చేయగలడు. ఎండిపోయిన రేగిస్తాన్ లాంటి పెద్ద సహారా డెజర్ట్స్లో కూడా ఆయన మంచి ఉద్యానవనాలని పెంచగలడు. సో ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఇంప్లిమెంటేషన్స్ అనేవి ఏ హార్డ్ వర్కర్ అయితే ఒక ఆలోచన పెట్టుకొని ఉంటాడో అలాంటి వాళ్ళు చెయ్యగలరు అని కవి చెప్తున్నారు. कवि हरिओद कहते हैं, आज जो देश सब तरह से सुख समृद्धि और जहाँ बुद्धि विद्या धन वैभव ने डेर डाली है, उनको इस कर्मवीरों की उतना अच्छा बना दिया है. वे सब देश ऐसे सुपुत्रों के हाथों में पले, जब ऐसे कर्मवीर समय पाकर जन्म लगे तब भी देश तदा జాతి की బలాయి హోగి. సో ఇంకా కవి ఏం చెప్తున్నారంటే, అలాంటి హార్డ్ వర్కర్స్ అనేవాళ్ళు మన దేశానికి కావాలి. మన దేశం ఎంతో సస్యశ్యామలంగా ఉండాలన్నా, ఇంప్లిమెంటేషన్స్ జరగాలన్నా, ప్రతి ఒక్కరు డెవలప్ అవ్వాలన్నా సరే హార్డ్ వర్కర్స్ అనేవాళ్ళు ఉండాలి. ఆలోచన ఎప్పుడు కూడా కొత్త ఇంప్లిమెంటేషన్స్ వైపు వెళ్ళాలి. అలాంటి జనరేషన్ క్రియేట్ అవ్వాలి. అంతేగాని ఏదైతే ఉందో దాంతో చాలు అనుకునే ఆ క్రియేషన్ ఏదైతే ఉందో అది వద్దు అని కవి చెప్తున్నారు. సో దిస్ ఈజ్ యువర్ లెసన్ కర్మవీర్. సో మీకు ఈ రెండు చాలా సింపుల్గానే ఉన్నాయి. లేదు కొద్దిగా హార్డ్గా ఉంది అనుకుంటే కనుక ఇక్కడ వేరే నోట్స్ పిన్ చేస్తున్నాను, దీన్ని రివైజ్ చేయండి. మీరు రెండిటిని కంపేర్ చేసుకోండి, ఏది ఈజీగా అనిపిస్తే అది చదివి ఎగ్జామ్లో రాయండి. ఐ హోప్ యూ అండర్స్టాండ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.